అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అని ఇక్కడ 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తూ ఉన్నాం. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యుద్ధ ప్రాంగణములో ఉండవలసినటువంటి దావీదు యుద్ధ ప్రాంగణములో ఉండకుండా దావీదు పట్టణములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు యెరూషలేమునందు నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు ఈ విధంగా మరి యుద్ధ కాలమున, రాజులు యుద్ధము చేయు కాలమున యుద్ధ ప్రాంగణములో ఉండవలసినటువంటి దావీదు ఆ యుద్ధములో లేకపోవటం వలన దావీదు జీవితంలోనికి అనుకునేటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు తన దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని సంగమా, దావీదుకి మరి భార్యలు లేరా అంటే భార్యలు ఉన్నారు. కానీ దావీదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో ఆయన వ్యభిచారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క జీవితంలో ఇటువంటి ఘటన మరి జరగడం దురదృష్టకరం. చూడండి, దావీదు ఇటువంటి పాపమును చేశాడు అని ఎవరు కూడా నమ్మలేరు. ఈ యొక్క అధ్యాయంలో దావీదు తను చేసినటువంటి ఈ పాపం వలన దావీదు తరవబడతాడు. దావీదు శ్రమల గుండా వెళ్తాడు. దావీదు ఎన్నో ఇబ్బందులు మరి కలిగి జీవిస్తాడు. రాజ్యమును కోల్పోవలసినటువంటి పరిస్థితులు దావీదు యొక్క జీవితంలో ఏర్పడతాయి. అయితే ప్రియ దేవుని సంగమా, చూడండి 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, రాజు పాయింట్స్ రాసుకోండి. ఒకటి, దావీదు ఆమెతో వ్యభిచారము చేయడానికి గల కారణము ఏంటి అనంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, రాజులు యుద్ధము చేసేటువంటి కాలమున, యుద్ధ సమయమున ఆ యొక్క యుద్ధ ప్రాంగణములో దావీదు లేకపోవడం. రెండవది పడుకోవలసినటువంటి సమయంలో దావీదు పడుకోకుండా ఆయన మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మధ్యాహ్నము పడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అయితే సాయంకాలమున మరి అతను మరి నిద్ర లేచి ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నుండి ఆయన పట్టణమును చూస్తూ ఉండగా స్నానము చేయుచున్నటువంటి ఒక స్త్రీ తన కనులకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె మరి చాలా సౌందర్యవతి అయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మరి ఆ యొక్క సౌందర్యవతి అయినటువంటి ఉరియా భార్యను స్నానము చేయుట చూచినప్పుడు తన కన్నులను త్రిప్పుకోలేకపోయాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, తన కన్నులను త్రిప్పుకోలేకపోయాడు. మరలా దావీదు చేసినటువంటి తప్పు ఏంటంటే, ఆమె ఎవరు అనని విచారణకై అక్కడ ఉన్నటువంటి దూతలతో ఆ యొక్క వర్తమానమును తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఎంక్వైరీ చేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎంక్వైరీ చేపించినప్పుడు ఏమని తేలింది, ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియా భార్య అయిన బత్షెబ అని దావీదుకు సమాచారం తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడంటే, దావీదు ఈ యొక్క ఉరియా భార్యను పిలిపిస్తాడు. ఉరియా భార్యను పిలిపించి ఆ ఉరియా భార్యతో వ్యభిచార కార్యక్రమంలో పాలు పొందుతాడు. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దావీదు ఆమెతో శయనించినట్లుగా మనం చూస్తున్నాం, పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే,
వారు వ్యభిచారము చేసిన తర్వాత ఆమె స్నానము చేసి ఆమె ఏమీ తెలియనట్టుగా ఆమె తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనములో మనం చూసినట్లయితే ఆ స్త్రీ గర్భవతి అయి నేను నైతినని దావీదునకు వర్తమానము పంపెను. ఇక్కడ అసలైనటువంటి స్టోరీ ప్రారంభమవుతుంది. దావీదు ఏవండి మరి యుద్ధ కాలమున యుద్ధము చేయాల్సినటువంటి సమయంలో ఏవండి యుద్ధ ప్రాంగణములో లేకపోవటం ఒక తప్పు. రెండవది మధ్యాహ్న కాలమున ఆయన పడుకొని ప్రొద్దుగురుంకు వేళ ఆయన రాజనగర మిద్దె మీద నుండి ఆయన పట్టణమును చూస్తూ చూస్తూ ఏవండి స్నానము చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూడడం మరొక తప్పు. ఆ సమయంలో ఆ స్త్రీ స్నానము చేస్తూ ఉండగా కనబడినప్పుడు తన కన్నులు తిప్పుకోలేకపోయాడు. కాబట్టి దావీదు అదొక తప్పు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, తన దూతలను పంపి ఆమె యొక్క సమాచారం తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క దూతలను పంపి ఆమెను ఆ రాజనగరికి పిలిపించుకొని ఆమెతో శయనించను, వ్యభిచారము చేసెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరికి తెలియనట్లుగా ఆమె తన కలిగినటువంటి అపవిత్రత పోగొట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని దినములైన తర్వాత ఆమె రాజునికి ఒక సమాచారం పంపించింది. ఏంటో తెలుసా? ఆ సమాచారము ఏమని తెలియజేస్తుందంటే 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చూడండి, ఈ యొక్క ఉరియా అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే దావీదు యొక్క సైన్యములో ఉన్నటువంటి ఒక వ్యక్తి. చూడండి, ఈ యొక్క ఉరియా మరి ఆ సమయమున ఎక్కడున్నాడు? ఉరియా ఎక్కడున్నాడంటే యోవాబుతో కలిసి యుద్ధ ప్రాంగణములో ఉరియా ఉన్నాడు. ఏమండి, మరి ఉరియా యుద్ధ ప్రాంగణములో ఉన్నప్పుడు ఉరియా భార్య ఇంటికాడ ఉంది. యుద్ధ ప్రాంగణంలో ఉండవలసినటువంటి దావీదేమో రాజనగరిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే ఈ యొక్క వర్తమానం ఎప్పుడైతే బత్షెబ దావీదునికి చెప్పిందో, నేను గర్భవతినైతిని అన్నటువంటి విషయము దావీదునికి చెప్పినప్పుడు దావీదు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడో తెలుసా? ఏమండి, ఆమె గర్భవతి అయినందుకు దావీదు కలవరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని సంగమా, ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే ఎంతో చాకచత్యంగా, అంటే ఆ నింద ఆయన మీదకి రాకున్నట్లు ఆ నిందను తన మీద నుండి తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దావీదు యోవాబుకు సమాచారం పంపిస్తాడు. యోవాబుకి ఏమని సమాచారం పంపిస్తాడంటే, ఇదిగో ఉరియాని ఇదిగో నా యొద్దకు పంపుమని ఆజ్ఞ ఇచ్చి పంపినప్పుడు ఉరియా యోవాబు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఉరియాని ఆ యుద్ధములో నుండి ఇంటికి పంపించడం జరుగుతుంది. చూడండి, 8వ వచనం, తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే చూడండి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఏం జరిగిందంటే ఉరియా యుద్ధములో నుండి బయటికి రావడం జరిగింది. ఉరియా యుద్ధములో నుండి బయటకు వచ్చి డైరెక్ట్గా రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఉరియాని అడుగుతున్నాడు, అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి యోగక్షేమ సమాచారమును దావీదు ఉరియాని అడిగాడు. ఉరియా కూడా దావీదుకి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇంటికి పోయి ఇదిగో నీ శ్రమ తీర్చుకోనము, ఇదిగో నువ్వు ఇంటికి పోయి ప్రశాంతంగా పడుకో అని దావీదు ఉరియాకు చెప్పి ఏం చేస్తాడో తెలుసా? ఉరియా ఆ రాజనగర్లో నుండి వెళ్తాడు. సరే ప్రభు అని వెళ్తాడు. వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తాడో తెలుసా? 9వ వచనములో అతని వెనుక రాజు పలహారం అతని యొద్దకు పంపించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే సాధారణంగా నన్ను తప్పుగా చేసుకోవద్దు. ఏమండి, మరి పాన్పు విషయంలో పాన్పు జరిగేటువంటి క్రమంలో ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ ఫలాలను కానీ అక్కడ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా రాజు పలహారమును పంపిస్తే ఉరియా చూడండి, ఉరియా వెళ్ళి తన భార్యతో పండుకోక రాజనగరి ద్వారమునొద్ద రాజు యొక్క సేవకులతో కలిసి ఉరియా అక్కడ పండుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనిని సూచిస్తుందంటే ఉరియా తన యొక్క నిబద్ధతను చూపిస్తుంది.
ఉరియా యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తుంది, ఉరియా యొక్క యథార్థతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదుకు మరలా ఈ వార్త తెలుస్తుంది. ఏంటి అనంటే ఉరియా వెళ్ళి తన భార్యతో పడుకోలేదని, ఉరియా తన ఇంటికి వెళ్ళలేదనేటువంటి విషయం దావీదునికి తెలిసి ఏం చేస్తాడంటే మరలా ఉరియాని పిలిపిస్తాడు. చూడండి 10వ వచనం. ఉరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదునికి వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఉరియా మందసమును ఇజ్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగాను నా అధిపతి నగు యోవాబును నా ఏలిన వాడునగు నీ సేవకులు బయట దండులో నుండగాను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద చూడండి పరుండుటకును నేను ఇంటికి పోదునా అని ఉరియా దావీదుతో ఒక మాట అన్నాడని. చూసారా ఎంత గొప్ప మాట ఉరియా అన్నాడు. ఉరియాలో ఉన్న యథార్థత ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఉరియాలో ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతుంది. ఉరియాలో ఉన్నటువంటి నీతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు తెలుసా? యోవాబేంటో యుద్ధములో ఉన్నారు, ఇజ్రాయేలీలు ఇదిగో సైన్యము యుద్ధములో ఉన్నారు. ఏమండి ఇక్కడ చూస్తేనేంటో మరి వీరందరూ సైనికులు, ఇక్కడ ఉన్నటువంటి వారు దండు వేసుకుని వారు ఉన్నారు. మరి ఇలా ఉండగా నేను వెళ్ళి నా భార్యతో నేను పండుకుంటానా, నేను అక్కడ అలసట తీర్చుకుంటానా అని దావీదుతో ఉరియా మాట్లాడినటువంటి మాటకు దావీదు ఆ ఒక్క మాటకు ఏవండి చచ్చిపోవాలి. ఎందుకంటే ఉరియాలో ఉన్నటువంటి యథార్థత దావీదు హృదయాన్ని పిండివేయాలి. ఏవండి అయితే అక్కడ మనం చూస్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడును కానని దావీదుతో నేను అలాంటి వాడిని కాదు ప్రభువా, నేను అలాంటి వాడిని కాదు. మీరు రాజనగర్లో ఉన్నారు, యుద్ధమేంటో సైన్యం అక్కడ యుద్ధ ప్రాంగణంలో ఉన్నారు, మీరు అందరూ అలా ఉండగా నేను వెళ్ళి నేను ఉంటాను, నేను అలాంటి వాడను కాను అని దావీదుతో మరి ఉరియా చెప్తున్నాడు. 12వ వచనం మనం చూస్తే దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తును ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునుగా చేశాను. ప్రియ దేవుని సంగమా చూడండి, దావీదులో ఇలాంటి కోణాన్ని మనం ఎప్పుడైనా చదివామా? చూడండి దావీదు ఉరియాని భోజనానికి పిలిపించి అతనికి ఆహారం తినిపించి అతడు మత్తుడయ్యేంత వరకు మందు పంపించను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునుగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనిన మాట మనం చూస్తున్నాం. ఉరియా మరలా అలాంటి తప్పు చేయకుండా తన భార్య దగ్గరికి వెళ్ళి పండుకోక మరలా తన సేవకుల యొద్ద మాత్రమే ఉరియా పండుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 14వ వచనం మనం చూస్తే ఉదయమున దావీదు యుద్ధమునకు మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతనిని యొద్ద నుండి నీవు వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించును. చూడండి 2వ రోజు కూడా ఉరియా తన భార్య యొద్దకు వెళ్ళి పండుకోకుండా తన సేవకుల యొద్ద మాత్రమే పండుకున్నటువంటి విషయాన్ని దావీదునికి వినపడినప్పుడు దావీదుకి పిచ్చ కోపం వచ్చింది. వీడికి ఆహారము పెట్టినా మందు పోపించి మత్తునిగా చేసి తన భార్య దగ్గరికి పంపిస్తున్నా కూడా వీడు యథార్థత అంటాడు, నీతి అంటాడు, మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వీరిని మార్చడం కష్టం, ఇక లాభం లేదు. వీడిని యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కడైతే యుద్ధం బలంగా జరుగుతుందో అలాంటి సమయంలో ఫ్రంట్ రోలో పెట్టి ఇదిగో ఇతన్ని చంపించేయి అని యోవాబుకి ఒక లెటర్ రాపిస్తాడు. ఆ లెటర్ ఎవరు తీసుకెళ్ళాలో తెలుసా? ఆ లెటర్ను కూడా మరలా ఉరియా జేబులోనే పెడతాడు. ఓ ఉరియా, ఇదిగో ఈ యొక్క ఉత్తరాన్ని నీవు తీసుకుని యోవాబుకు అని అంటాడు. యోవాబుకు అని అంటే ఉరియా పాపం అమాయకుడు కదా, అతను ఏదైతే రాజు ఆ లెటర్ ఇచ్చాడో ఆ లెటర్ని జేబులో పెట్టుకుని తీసుకుని వెళ్ళి నమ్మకంగా దానిని యోవాబుకి ఇవ్వడం జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా చూడండి, అప్పుడు ఏమంటాడు తెలుసు? యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించును. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులను స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఉరియాయును హతమాయను. ప్రియ దేవుని సంగమా చూడండి, ఎంత బాధాకరమైన విషయమో తెలుసా? నిజంగా ఈ వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయం వేదనకు గురవుతుంది. చూడండి, ఉరియాని ఫ్రంట్ రోలో పెట్టించి దావీదు చంపించేస్తాడండి.
ఎక్కడైతే యుద్ధం బలంగా జరుగుతుందో, ఇవన్నీ బలమైనటువంటి యోధులు ఎక్కడైతే నిలబడతారో అలాంటి ప్రదేశములో యోవాబు చేత ఉరియాని ఆ స్థలములో నిలబెట్టించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితులలో దావీదు సేవకులలో కొంతమంది చనిపోతారు. వారితో పాటు ఉరియా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని సంగమా, దావీదు తను చేసిన వ్యభిచారం వలన, దావీదు చేసినటువంటి వ్యభిచార పాపం వలన, ఆ పాపాన్ని కప్పెట్టుకోవడం వలన ఉరియాని ఆక యుద్ధముల ఫ్రంట్ రోలో పెట్టి చంపించేశాడండి. దావీదు చేసిన బలమైన పాపం ఇది. దావీదు చేసిన ఘోరమైన పాపం ఏంటో తెలుసా? దావీదు ఒక వ్యక్తిని యుద్ధములో యుద్ధము జరిగే ప్రాంగణములో ఫ్రంట్ రోలో పెట్టించి ఉరియాని చంపించడం చాలా దారుణమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని ప్రభునామమున మీకు తెలియజేస్తున్న 18వ వచనం మనం చూస్తే, కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదు నద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా యెరుబ్బషేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగ హతమయ్యను? ఒక స్త్రీ తిరుగుబాటు తునక ఎత్తి గోడ మీద అతని మీద వేస్తున్నందున అతడు తెబెస్సు దగ్గర హతమయ్యను గదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఉరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. ప్రియదేవుని సంగమా, చూడండి, యోవాబు ఈ విధంగా సమాచారం పంపిస్తాడు. పంపించినప్పుడు నీ సేవకుడకు ఉరియా కూడా ఇదిగో చనిపోయాడు అనేటువంటి విషయాన్ని ఉరియా ఆ దూత ద్వారా దావీదునకు సమాచారం పంపినప్పుడు దావీదు ఏ విధంగా మాట్లాడతాడో చూడండి. ఎట్లనగా, ఆ మనుష్యులు మమ్మల్ని ఓడించుటకు పొలములోనికి మా ఎదురుకు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం ఎదురు నుండి వీలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతులయ్యి తమ సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయను అనేటువంటి మాట యోవాబు పంపినటువంటి సేవకుడు దావీదునికి ఈ సమాచారం తీసుకుని రావడం జరుగుతుంది. ఈ సమాచారం విన్నప్పుడు దావీదు హృదయములో సంతోషించాడు, హృదయములో ఆనందించాడు. ఎందుకో తెలుసా? అడ్డు తొలగిపోయిందని దావీదు సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు దావీదు ఏ విధంగా ఇక్కడ మాట్లాడతాడో తెలుసా? అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒక్కని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞాపించి పంపాను. చూడండి ప్రియ దేవుని సంగమా, చూడండి ఏమన్నాడు? ఒకప్పుడు ఖడ్గము ఒక్కరి మీద పడవచ్చు, మరొకరి మీద పడుతుంది. కాబట్టి నీవేమి యోవాబు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు యుద్ధాన్ని కొనసాగించని యోవాబుకి తన సేవకుడైనటువంటి వ్యక్తి ద్వారా సమాచారం పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదైన తర్వాత మనం చూసినట్లయితే ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమాయననే సంగతి విని తన భర్త కొరకు అంగలార్చినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, చూడండి, బెత్షెబ అక్కడ అంగలార్చినటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఆ అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి కుమారుని కనెను. చూడండి ప్రియ దేవుని సంగమా, దావీదు ఒక మంచి గేమ్ ఆడాడు ఇక్కడ. దావీదు చూడండి, బెత్షెబాని చూచి ఆమెను పిలిపించుకొని ఆమెతో శయనించి తర్వాత ఆమె గర్భవార్తి అయినటువంటి విషయము ఆయన విన్నప్పుడు యుద్ధములో ఉన్నటువంటి ఉరియాని పిలిపించి తన భార్య దగ్గర పరుండ పెడితే ఆమె ఇదిగో ఉరియా వలన గర్భవతి అయ్యింది అనేటువంటి విధంగా ఇదిగో పుట్టించుదాం అని దావీదు ప్లాన్ చేశాడు. కానీ ఉరియా ఆ మాటకు లోబడలేదు. అందుకు గాను ఆ విషయంలో ఉరియా లోబడకపోవటం వలన దావీదు ఇక వీడి మాట వినడం లేదు, వీడు చాలా నమ్మకమైన వాడని ఎరిగి దావీదు ఏం చేస్తాడంటే యోవాబుకు ఉత్తరం రాపించి ఆ యుద్ధములో ఇదిగో వీడిని ఫ్రంట్ రోలో పెట్టు, ఫ్రంట్ రోలో పెట్టమని చెప్తే యోవాబు ఫ్రంట్ రోలో పెడితే దావీదు సేవకులతో పాటు ఈ యొక్క ఉరియా కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని సమాచారం యోవాబు ఈ యొక్క సమాచారాన్ని దావీదుకు పంపించినప్పుడు దావీదు అంటాడు, ఒక సమయంలో
ఒకడి మీద కత్తి పడిద్ది, మరొక సమయంలో మరొకరి మీద కత్తి పడిద్ది. ఇది కామనే. కాబట్టి నువ్వేం అధైర్యపడకుండా యోవాబు నీవు ఇదిగో ధైర్యంగా నీవు యుద్ధం జరిగించని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏం జరిగిద్దంటే ఇక ఉరియా చనిపోయాడు అనేటువంటి తన భార్య అయినటువంటి బత్షెబ విన్నప్పుడు ఆమె ఏడ్చెను అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తున్నాం. ఆమె అంగలార్చెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. తర్వాత సంతాప దినములు అంటే కొంతకాలము ఏవండి ఆదరణ కలిగేటువంటి రీతిగా కొంతకాలం అయిన తర్వాత ఏవండి దావీదు ఏం చేశాడో తెలుసా? తన యొక్క దూతలను పంపించి ఉరియా భార్య అయినటువంటి బత్షెబాని ఆ రాజనగర్‌కి పిలిపించడం జరిగింది. రాజనగర్‌కి పిలిపించి ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారందరి ఎదుట రేయ్ మన మరి సేవకుడైనటువంటి ఉరియా మరి చనిపోయాడు కాబట్టి ఉరియా భార్య మొన్ననే వారు వివాహం చేసుకున్నారు. ఏవండి వారు వివాహం చేసుకున్నారు. ఉరియా భార్య బత్షెబ అయ్యయ్యో అన్యాయం అయిపోయింది. కాబట్టి ఆమెను నేను చేరదీస్తాను అనని దావీదు ఆమెను చేరదీశాడు. చేరదీసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? అయ్యా అసలు దావీదు మహారాజు ఎంత గొప్ప రాజు, ఎంత మంచి రాజు. ఏవండి అసలు తన యొక్క సేవకుడు చనిపోతే తన భార్యను తెచ్చుకొని ఏవండి మరి తన భార్యగా చేసుకున్నాడు. ఎంత గొప్ప రాజో అని వారందరి ముందు దావీదు గొప్పవాడిగా చెప్పుకునేటట్లుగా దావీదు తన యొక్క నాటకాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండును. మనుషుల దృష్టికి ఏమనుకుంటున్నారు? అయ్యో దావీదు ఎంత మంచోడో, దావీదు ఎంత మంచి పని చేశాడో, తన సేవకుడు చనిపోతే తన భార్యను తెచ్చుకొని లైఫ్ ఇచ్చాడండి మా రాజుగారు మంచి లైఫ్ ఇచ్చాడు అనని ఏవండి దావీదుని గూర్చి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వారందరూ పొగుడుతుంటే, కానీ దేవుని దృష్టికి దావీదు చేసినది దుష్కార్యముగా కనబడెను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని సంగమా, చూడండి నీవు చేసే నాటకాలు, నువ్వు చేసినటువంటి వేషాలు, ఇదిగో నీవు మనుషులను మభ్యపెట్టవచ్చేమో కానీ దేవుణ్ణి నీవు మభ్యపెట్టలేవు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతావో నీవు ఆ పంటను నీవు కోయవలసిందే అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, చూడండి దావీదు ఆడినటువంటి నాటకములో, దావీదు వేసినటువంటి ఉచ్చులో ఉరియా అమాయకుడైనటువంటి ఉరియా బలైపోయినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమండి నీతిమంతుని రక్తం మొరపెడతదంట. ఉరియా ఎవరంటే నీతిమంతుడు. బైబిల్ సెలవిస్తుంది నిరపరాధి యొక్క రక్తము మొరపెడుతుంది. నిరపరాధి అయినటువంటి హేబెల్ రక్తం ఏం చేస్తుంది? మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఉరియా రక్తము మొరపెట్టకుండా ఉండుంటుందా ప్రియ దేవుని సంగమా? కానీ చూడండి మనం చూస్తూ ఉన్నాం దావీదు చేసిన పని, దావీదు ఉరియాని చంపించినటువంటి విషయం ఏవండి దేవుని దృష్టికి అది దుష్కార్యంగా కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ రోజులో చాలామంది తమ భర్తలు విడిపించుకోవాలని ఏమండి వదిలిపెట్టేయాలని లేదా తమ భార్యలను విడిచిపెట్టాలని ఎన్నో దుష్కార్యములు చేస్తూ ఉన్నారు. కొంతమంది హత్యలు చేస్తున్నారు. కొంతమంది లేనిపోని వారి విషయాల్లో ఉసుగొల్పి వారి మీద లేనిపోని నిందలు వేసి వారిని వదిలించుకోవాలని చూస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, మీలో ఎవరైనా ఒక విధంగా అలాంటి వారు ఉన్నారేమో. దేవుడి రాత్రికాల సమయమందు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన కార్యమని దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయమందు నీతో మాట్లాడుతున్నాడు. భార్యను పరిత్యజించకూడదు, ఇదిగో భార్యను విడిచిపెడతానని అంటున్నావేమో, నిన్ను వదిలేసి నేను వేరొక దాన్ని నేను చేసుకుంటానని నువ్వు అంటున్నావేమో. ప్రియ దేవుని సంగమా, నీవు అలాంటి వాడివైనట్లయితే దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. జాగ్రత్త. నీవు ఒకవేళ నీ భర్తను మోసం చేసి నువ్వు వేరొక పురుషుని వివాహం చేసుకోవడం కోసం నీవు చెడ్డ పనులు చేస్తూ ఉన్నావేమో, కుయుక్తతో కూడినటువంటి మోసాలు చేయడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు యుద్ధం చేస్తాడు నీ భర్త పక్షాన. దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు వారి పక్షాన నిలబడతాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. దావీదు చేసిన పాపములలో దావీదు చేసిన పాపము ప్రప్రదమైనటువంటి పాపము, దావీదు చేసిన ఘోరమైన దుష్కార్యం ఏంటో తెలుసా? అమాయకుడైనటువంటి నీతిమంతుడైనటువంటి నిరపరాధి అయినటువంటి ఉరియాని యుద్ధములో పెట్టి చంపించడం. ప్రియ దేవుని సంగమా, చూసారా దావీదు ఇంత గొప్ప పాపం చేస్తాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? దావీదు యొక్క జీవితంలో ఇలాంటి పాపం దావీదు చేశాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా?
ఏమండి చూడండి, దావీదు ఇలాంటి పాపం చేశాడు. ఈ పాపం జరిగిన తర్వాత దావీదు అనుకుంటా ఉన్నాడు, ఓకే, మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు నాకు. ఉరియాని నేను చంపించేశాను, ఉరియాని నేను చంపించేశాను. ఇప్పుడు నేను బత్షెబాని నా నా రాజనగర్కి తెప్పించేసుకున్నాను. ఇప్పుడు నేను ఆమెతో మంచిగా ఎంజాయ్ చేస్తానని దావీదు అనుకున్నాడు. అప్పుడే దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపడం జరిగింది. అప్పుడే దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి పంపడం జరిగింది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము ఏవండి 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకనొక పట్టణమందు 2 మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు ధనవంతుడు. ఒక ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండును. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కుని ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయినను. వాడు దానిని పెంచుకొని చూడగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండును. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చును. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అని దావీదు మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దావీదు దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు. ఇదిగో నాతాను ప్రవక్త దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? నా కుమారుడైనటువంటి దావీదు నా దృష్టికి ఘోరమైనటువంటి దుష్కార్యం చేశాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు హెచ్చరించు. తను చేసిన పాప విషయమై అతడు పశ్చాత్తాపడేలాగా ఇదిగో నువ్వు వెళ్ళి అతన్ని హెచ్చరించని నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించడం జరుగుతుంది. అయితే నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఏమంటాడో తెలుసా? ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఏంటో పేదరికం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి చాలా విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. మరి పేదరికం కలిగినటువంటి ఒక వ్యక్తికి మరి ఆ వ్యక్తికి ఏంటో మరి ఎవరున్నారో తెలుసా? ఒక గొర్రె పిల్ల ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక వ్యక్తికి మరి ఆ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఏమని రాయబడ్డాడంటే ఐశ్వర్యవంతుడు దరిద్రుడు. ఆ దరిద్రుడికి ఒక్క గొర్రె మాత్రమే ఉంది. ఆ గొర్రె ఎలా ఉంటుందంటే ఆయనకు చేతి గోరు ముద్దలు తినేది, వాని కౌగిటిలో వెచ్చగా పడుకునేది. అలా ఆ యొక్క గొర్రె పిల్ల ఆ యొక్క దరిద్రుడి దగ్గర పెరుగుతూ ఉండేది. అయితే ఆ ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చాడు. మార్గస్థుడు వచ్చినప్పుడు ఆ మార్గస్థుడి కోసము ఆ ఐశ్వర్యవంతుడు తన గొర్రెలో ఉన్నటువంటి గొర్రెను కొయ్యలా, తన పశువులో ఉన్నటువంటి ఒక పశువును కొయ్యలేదు, కానీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ గొర్రె, ఆ దరిద్రుడు పెంచుకుంటున్న గొర్రెను తీసుకెళ్ళి ఆ మార్గస్థుడి కోసము ఆ గొర్రెను వధించెను అని దావీదు నొద్దకు నాతాను ప్రవక్త ఒక స్టోరీ రూపంలో ఆ కథను అల్లి ఆ కథను దావీదు ముందర పెడితే దావీదు అన్నాడు, ఇట్టి శిక్ష ఇట్టి కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు మరణము పొందవలసినటువంటి వాడు అని దావీదు కోపంతో ఒకవేళ అక్కడ ఇమాజినేషన్ అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఒక్క తన్ను ఉండొచ్చు నాకు తెలిసి. ప్రియదేవుని సంగమా, చూడండి, అలాంటి సమయంలో రోషము కలిగినటువంటి నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దావీదుకు భయపడలా, దావీదు రాజు అని దావీదుకి ఏమాత్రం భయపడలా. ఒకవేళ నేను దావీదుని హెచ్చరిస్తే దావీదు నన్ను చంపేస్తాడేమోనని నాతాను ప్రవక్త భయపడలేదండి. ఏమన్నాడు తెలుసా? చూడండి, నాతాను 7వ వచనములో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 12వ 7వ వచనం చూస్తున్నాం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. నాతాను ప్రవక్త దావీదును చూసి ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడు నీవే, ఆ ద్రోహివి నువ్వే, ఆ దొంగవి నీవే, ఆ ఐశ్వర్యవంతుడివి నువ్వే. దావీదు, ఎవడనుకుంటున్నావు నువ్వు కాదా? నీకొచ్చిన కోరిక విషయమై నీవు ఉరియా భార్య అయినటువంటి బత్షెబాని మోహించింది నువ్వు కాదా? బత్షెబాని పాడు చేసింది నువ్వు కాదా అని దావీదును
నాతాను ప్రవక్త హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ అల్లినటువంటి కలలో ఐశ్వర్యవంతుడు ఎవరో తెలుసా? దావీదు. దరిద్రుడు ఎవరో తెలుసా? ఉరియా. ఏవండి, దావీదుకి అనేకమైన గొర్రెలు పశువులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దావీదుకి అనేకమైన భార్యలు ఉన్నారు. దరిద్రుడికి ఒకటే ఒక గొర్రె అంటే అర్థం ఏంటో తెలుసా? ఉరియాకి ఒక్కగానొక భార్య ఉంది. అయితే మార్గస్థుడు వచ్చాడు అనని అక్కడ నాతాను ప్రవక్త మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దావీదుకు పుట్టినటువంటి కామపు కోరిక, దావీదుకు కామపు కోరిక పుట్టినప్పుడు తన భార్యతో తను పండుకోవాలి, తన భార్య దగ్గరికి వెళ్ళాలి, తన భార్య దగ్గర తన కోరికను తీర్చుకోవాలి. కానీ దావీదు దరిద్రుడైనటువంటి ఏమండి ఉరియా భార్యతో తన కోరికను తీర్చుకున్నాడు. దావీదు ఆ దరిద్రుడైనటువంటి ఉరియా భార్యతో తన కోరికను తీర్చుకున్నాడు. ఇది నాతాను ప్రవక్త అల్లినటువంటి కథ. ఈ స్టోరీలో దావీదు పట్టబడిపోయాడు. నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ మనుష్యుడు నువ్వే, ఆ మనుషుడు నువ్వే. నీకు కామ కోరిక వచ్చినప్పుడు నీకు అనేకమైన భార్యలు ఉన్నారు, వారితో నువ్వు తీర్చుకోవాల్సింది. నీకు ఒకవేళ భార్యలు కావాలని అడిగితే నేను నీకు ఇచ్చేవాడిని. కానీ ఇదిగో నువ్వు తప్పు చేశావు. నీవు అన్యాయంగా ఉరియాని ఇదిగో నీవు యోవాబుతో చెప్పించి యుద్ధ ప్రాంగణములో ఫ్రంట్ రోలో పెట్టించి నీవు ఉరియాని చంపించిన సంగతి యెహోవాకు మరుగు చేశానని నువ్వు అనుకుంటున్నావా? దేవాతి దేవుడు ఇదిగో ఆకాశము నుండి నువ్వు చేసిన ఆ దుష్కార్యమును చూశాడు. అందుకే ఆ దేవాతి దేవుడు నన్ను నీ యొద్దకు పంపాడు దావీదు అనని దావీదుతో నాతాను ప్రవక్త హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు దావీదుతో నాతాను ఏమంటాడు తెలుసా? దేవుడు నీతో చెప్పమన్నాడు, నువ్వు నా చేతిలో పడతావా లేకపోతే మనుషుల చేతుల్లో పడతావా? నా చేతుల ద్వారా నువ్వు శిక్షించబడతావా లేకపోతే మనుషుల ద్వారా నువ్వు శిక్షించబడతావా దావీదు అని దేవుడు ఇదిగో నిన్ను అడగమని చెప్పాడు అని దావీదుని అడిగితే దావీదు పశ్చాత్తాపడుతూ ఏమన్నాడు తెలుసా? నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుటయే నాకు మేలు అని దావీదు ఆ కోరికను కోరుకున్నాడు. దానికి అంగీకరించాడు. నేను దేవుని చేతిలో పడితేనే నాకు మేలు, ఒకవేళ నేను మనుషుల చేతిలో పడితే నేను చచ్చిపోతాను అనని దావీదు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడి నుండి దావీదు జీవితంలో తను చేసిన పాపానికి శిక్షకు ప్రతిఫలముగా తన జీవితంలో అనేకమైన పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, మనం మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేం. మనుషులను మభ్య పెట్టవచ్చు కానీ దేవుని మనం మభ్య పెట్టలేం. దావీదు తన జీవితంలో తను చేసిన ఘోరమైన పాపం ఏంటో తెలుసా? అన్యాయంగా ఉరియాని ఆ యొక్క యుద్ధములో పెట్టి ఫ్రంట్ రోలో పెట్టి చంపించేయటం దావీదు చేసిన పాపము. దావీదు చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది. అది అన్యాయంగా ఉంది. నీతిమంతుడైనటువంటి ఉరియా, నిరపరాధి అయినటువంటి ఉరియా రక్తము మొరపెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హేబేలు రక్తము కయ్యోని విషయం ఏం చేసింది? మొరపెట్టిందంట. నిరపరాధి రక్తము భూమిలో నుండి మొరపెట్టింది అనే మాట మనం చూస్తున్నాం. ఉరియా రక్తం మొరపెట్టకుండా ఉన్నదా? అయ్యా, నన్ను అన్యాయంగా దావీదు చంపేశాడయ్యా, నన్ను అన్యాయంగా దావీదు చంపేశాడయ్యా, నేను దావీదుని ఎంతో నమ్మానయ్యా, దావీదుని నమ్మాను, నా భార్య దగ్గరికి కూడా నేను వెళ్ళకుండా ఇదిగో సేవకులు ఉండేటువంటి ప్రదేశంలోనే ఇదిగో నేను పండుకున్నానయ్యా, దావీదు నేను అంతగా ప్రేమించానయ్యా, దావీదుకి అంతగా నేను లోబడానయ్యా, దావీదు పట్ల అంతగా నేను నమ్మకంగా కలిగి ఉన్నాను. కానీ దావీదు నన్ను ఇదిగో ఈ సైన్యములో ఫ్రంట్ రోలో పెట్టి నన్ను చంపించేశాడయ్యా అని దేవునికి మొరపెట్టకుండా ఉండుంటాడా? ప్రియ దేవుని సంగమా, నేనైతే అనుకుంటున్నాను హేబేలు రక్తము మొరపెట్టినట్లుగా ఉరియా రక్తము దావీదు విషయమే ప్రార్థించిందని నేను అనుకుంటున్నాను. దావీదు విషయమే ప్రార్థించిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రియ దేవుని సంగమా, నీవు కూడా నిరపరాధుల విషయాల్లో నీవు మోసం చేస్తా ఉన్నావేమో. వారి దుఃఖము, వారి వేదన నీకు ఆశీర్వాదం కాదు, అది శాపంగా మారుతుంది. ఏ ఒక్క వ్యక్తిని హింసించొద్దు, నీ కోడలను హింసించొద్దు, నీ భర్తను హింసించొద్దు. ఒకవేళ హింసిస్తే
నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది. దేవుడి యుద్ధం చేస్తాడు నీతో. నీ భార్యను వదిలిపెట్టాలని నువ్వు చూస్తున్నావేమో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ మాటను వింటున్నప్పటికీ నువ్వు లోబడకపోతే దేవుడు చేసే కార్యం అది త్వరగా నీ జీవితంలో జరుగుతుంది. నేను చెప్తూ ఉన్నా, నేను హెచ్చరిక చేస్తున్న దేవుని ప్రవక్తగా, నేను దేవుని ప్రవక్తగా హెచ్చరిక చేస్తున్నా. ఒకవేళ నీవు గాని మారు మనసు పొందకుండా నువ్వు అదే విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే, నీ భార్యను నువ్వు ఏడ్పిస్తున్నట్లయితే, నీ భార్యను ప్రేమించకుండా పరాయి స్త్రీలతో తిరుగుతూ తాగి తందనాలాడుతూ నీ భార్యకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నటువంటి ఒక భర్తవైనట్లయితే సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధం చేయబోతున్నాడు, జాగ్రత్త. ఒకవేళ నీ భర్త విషయంలో కూడా సహోదరి నీవు మోసం చేస్తా ఉన్నావేమో, నీ భర్తని మోసం చేసి బ్రతుకుతూ ఉన్నావేమో, దేవుని దృష్టికి అది దుష్కార్యంగా కనబడుతూ ఉంది. దేవుడు యుద్ధం చేస్తాడు, జాగ్రత్త. ప్రియ దేవుని సంగమా, దేవుని దృష్టికి మనం పాపము చేసిన వారికి కనబడకూడదు. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకూడదు. నీతిమంతుల జోలికి మనం వెళ్ళొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము చేయకుడి అని బైబిల్ సెలవిస్తుంది. పాపమునకు దూరంగా పారిపోండి అని సెలవిస్తుంది. అపవిత్రకు దూరంగా పారిపోండి అని సెలవిస్తుంది.